హాయ్ అండి, మీ మనీ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం మామిడికాయ పులిహార చేసుకుందామండి. ఒక అర కేజీ రైస్ రాత్రే నేను ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నానండి. రైస్ ఎలా బాగుంటుంది, రాత్రి ఉడకపెట్టి పక్కన పెట్టుకుంటే మనకు పొద్దుటే సింపుల్గా గమ్మున పని అయిపోద్ది. రైస్ కూడా టేస్ట్ ఇలాగే బాగుంటుందండి. ఏదన్నా ప్రసాదానికి దేవుడి దగ్గరికి అయితే నేను అప్పటికప్పుడు వండుతాను, కానీ లేదంటే నైటే వండేసి రైస్ పక్కన పెట్టుకుంటానండి. పొద్దుటే పోపు వేసుకుంటాను. ఇలా చూడండి, అర కేజీ రైస్ ఇది కొలతలు చూపిస్తాను. ఒక మామిడికాయ అండి, అలాగే 8 పచ్చిమిరపకాయలు. మామిడికాయ వేస్తున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువే వేసుకోండి, పులుపు ఉంటుంది కదా, కారం సరిపోదు. కొంచెం కరివేపాకు, కొత్తిమీర. ఇలా చూడండి, కొన్ని పల్లీలు, ఒక 6 మిరపకాయలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు కొంచెం కొంచెం తీసుకోండి, ఎక్కువ వద్దు. ఇలాగ కొంచెం ఇంగువ పొడి. ఇవన్నీ కట్ చేసి మీకు తయారీ విధానం చూపిస్తాను. చూడండి, ఈ పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకున్నాం. ఈ మామిడికాయ ముక్కలు ఇలా కట్ చేసుకోండి. కొంచెం మురుమురుగా మిక్సీ పట్టుకుందాం, మెత్తగా వద్దు. మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇలా మురుమురుగా పట్టుకున్నాం. ఇలాగ అక్కడక్కడ చెక్క ముక్కలా ఉన్నా పర్వాలేదండి, తినడానికి బాగుంటుంది. తయారీ విధానం చూపిస్తాను మీకు. చూడండి, మనం మూకుడు పెట్టుకుని పొయ్యి వెలిగించుకున్నాం. మూకుడు వేడయ్యే లోపల మనం ఇది కలుపుకుందామండి. ఈ రైస్లో ఇది కలిపేసుకోండి, ఇలాగా గుజ్జులా కలిపేసుకోండి రైస్లోను. చూడండి, మామిడికాయ గుజ్జు ఇందులోకి వేసేసుకున్నాం కదా. ఇలాగ మిక్సీ గిన్నెలో పులుపు ఉంటుంది, కొంచెం ఇలాగ కలుపుకొని ఇలా వేసేసుకోండి. మనం ఇప్పుడు ఇలా రైస్ కలిపేసుకుందాం. చూడండి, కొంచెం నూనె పోసుకుందాం. ఇందులోనే పల్లీలు వేసేసుకోండి ముందు. కొంచెం వేగిన తర్వాత మొత్తం ఇవన్నీ వేసేసుకోండి, పోపులన్నీ వేసేసుకోండి ఇలాగా. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. తర్వాత ఎండుమిరపకాయలు వేసేసుకోండి. తర్వాత కరివేపాకు వేసేసుకోండి. కొంచెం ముద్దనే వేసుకోండి, కరివేపాకు అవన్నీ బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసుకుందాం. అన్నీ అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసాక కొంచెం పసుపు వేసుకోండి ఇలాగా. కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. మీకు సరిపోయినాక సాల్ట్ వేసుకోండి. ఒకసారి ఇలా కలిపేసుకోండి మొత్తం. చూడండి, రైస్ మనం ఇందులో కలిపేసుకున్నాం కదా మామిడికాయ గుజ్జు. కొత్తిమీర వేపించొద్దండి, ఇలా పచ్చిదే కలిపేసుకోండి, బాగుంటుంది. చూడండి, ఇప్పుడు పోపు వేసేసుకుందాం ఇందులో. చూడండి, అన్నీ కలిపేసుకున్నాం. ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవసరం లేదు, పుల్లగా బాగుంటుంది.
చూడండి, మామిడికాయ పులిహార రెడీ అయిపోయింది. ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో చెప్పండి.